ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి లగ్నము వారికి మనకు మొత్తం 12 లగ్నాలు. 12 లగ్నాల్లో మీరు ఏ లగ్నంలో జన్మిస్తే మీరు చేసేటువంటి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి, చిన్నవి, చాలా ఈజీగా చేసుకునేవి. వాటి వల్ల మీరే కింగ్ అవుతారు, మీరే కింగ్ మేకర్ కూడా అవుతారు. ఎందుకంటే ఇవి చేసుకోవడం వల్ల ముఖ్యంగా ధన అభివృద్ధి. మీరు చేస్తున్న ప్రయత్నానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామండి, అసలు ఏమిటో నాకు ధనాభివృద్ధి రావట్లేదు అనుకుంటూ ఉంటారు. ఆ ధనాభివృద్ధి రావడము అనేటువంటిది ఈ చిన్నపాటి ప్రక్రియ వల్ల జరుగుతుంటుంది. అదేమిటి అనేటువంటిది ఒక్కో లగ్నం బట్టి ఉంటుంది. లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. రాశి సెకండ్ ఆప్షన్గా తీసుకుంటారు. ఎందుకంటే మనమేమిటి అంటే మన మనస్సు. కాబట్టి చంద్రుడిని ఆధారంగా తీసుకొని కూడా ఈ సెకండ్ ఆప్షన్గా తీసుకోవచ్చు. లగ్నం తెలియని వారు లగ్నం తెలుసు, లగ్నం నుంచి చూసుకోండి. అదేవిధంగా ఈ మొత్తం వీడియోలో లాస్ట్లో కొన్ని కండిషన్స్ చెప్తాను. ఆ కండిషన్స్ కూడా చూసుకోండి. ఆ రకంగా చూసుకొని మీ యొక్క ధనాభివృద్ధి ఎలా చేసుకోవాలనేటువంటిది ఒక్కొక్క లగ్నం నుంచి తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి గుర్తుపెట్టుకోండి. లగ్నం తెలిస్తే లగ్నం నుంచి వెళ్ళండి. లేదు రాశి తెలుసండి నాకు, లగ్నం తెలియదు అనుకున్న వారు సెకండ్ ఆప్షన్ రాశిపరంగా వెళ్ళొచ్చు. మిమ్మల్ని మీరు కింగ్ మేకర్ చేసుకునేటువంటి పరిహారం ఇది. మిమ్మల్ని మీరు రాజుగా తయారు చేసుకోవచ్చు. అంటే మీకు మీరే రాజు. గుర్తుపెట్టుకోండి, ఎవరికి వారే రాజు. ఎందుకంటే ఎవరి కర్మ వారి చేతుల్లో ఉంటుంది, ఎవరి సక్సెస్ రేట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అయితే ఇవాళ మనం ఆస్ట్రలాజికల్గా వాస్తుపరంగా చెప్పేటువంటి పరిహారము చిన్న చిన్న, చాలా చిన్న, ఈజీగా చేసుకునేటువంటిది ఏమిటో చెప్తాను. సహజంగానే మిథున లగ్నం, మిథున రాశి అంటేనే వెరీ ఇంటలెక్చువల్స్, అంటే నడిచే గూగుల్ అంటూ ఉంటాను నేనైతే మిథున లగ్నాన్ని. ఎందుకంటే వాళ్ళకున్న తెలివితేటలు ఎవరికి ఉండవు, అంటే మీకున్న తెలివితేటలు ఎవరికి ఉండవు, అంత తెలివితేటలుగా ఉంటారు. ఎవరికో కోటిలో ఒకరికి బుధుడు పాడైపోతే చెప్పలేము, కానీ బుధుడు శుక్రుడు అంటే పంచమ స్థానాధిపతి, ఇంటెలిజెన్స్ని ఇచ్చే కారకుడు బుధుడు పాడైతే చెప్పలేం. కానీ 99.99% వెరీ ఇంటలెక్చువల్స్, రైట్. ఇక మీకు ఇంత ఇంటలెక్చువలిటీ ఉండి కూడా నేను ధనం సంపాదించలేకపోతున్నాను అనేటువంటి ఒక బాధ ఉంటుంది. నన్ను నేనుగా కింగ్గా మార్చుకోవాలనేటువంటి కోరిక ఉంటుంది. దానికి ఇప్పుడు నేను మీకు చెప్తాను. అదేమిటి అంటే, మీరు మంగళవారము, గురువారము గుర్తుపెట్టుకోండి. మంగళ గురువారాలు నవగ్రహాలలో కుజ గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. నేతితో దీపారాధన చేయండి. ఇంకా ఎక్కువ రోజులు చేయాలనిపిస్తే కనుక మీకు మంగళ, శని, గురు, చంద్ర ఈ వారాలు చేయండి. దీపారాధన ప్రదక్షిణం 9 ప్రదక్షిణాలు చేయండి. మీరే చూస్తారు. ఇంకా ప్రదక్షిణ చేసి ఇంకేమైనా చేయాలా, నైవేద్యం పెట్టాలా, మీరు చక్కగా ఒక అరటి పండు కానీ ఏదైనా నైవేద్యంగా కూడా ఈ 2 గ్రహాల దగ్గర పెట్టవచ్చు, రైట్. ఇక్కడ మనకి జాతక చక్రంలో యాక్టివేషన్ చేసేటువంటి ఒకటి ఉంటుంది. ఏ గ్రహాలను పట్టుకుంటే ఏ గ్రహ సంబంధంగా చేసుకుంటే అనేటువంటిది. అదేవిధంగా దేవతా ఆరాధన. మీరు ఓం దత్తాత్రేయాయ నమః లేదా జై గురుదత్త, శ్రీ గురుదత్త, ఈ నామం మోస్ట్ పవర్ఫుల్, మీకు ధన అభివృద్ధినిస్తుంది. ఓం స్కందాయ నమః లేదా ఓం కుమారస్వామియే నమః. ఇది మీరు చేయండి, మీరే చూస్తారు ధనాభివృద్ధి ఎంత చక్కగా ఉంటుంది అనేటువంటిది. దీంతోపాటు మీరు దానము ఏం చేయాలి చూసుకున్నట్లయితే, మీ లగ్నాధిపతి అయినటువంటి బుధగ్రహ సంబంధించిన అంటే ఏమిటి, పెసలు ఉంటాయి. 1 కేజీ పెసలు, గ్రీన్ కలర్ వస్త్రము, అది జాకెట్ పీస్ కావచ్చు, టవల్ కావచ్చు, పంచ్ కావచ్చు, గ్రీన్ కలర్ క్లాత్. అదేవిధంగా బొబ్బర్లు ఉంటాయి. బొబ్బర్లు వైట్ కలర్ క్లాత్. శుక్రవారం కానీ బుధవారం కానీ, అదేవిధంగా చూసుకున్నట్లయితే గురువారం కానీ ఇవ్వవచ్చు. శుక్ర బుధవారాలు ఇస్తే సరిపోతుంది. ఇంకా కుదరనప్పుడు గురువారం కూడా ఇవ్వచ్చు. మీరు సహజంగా మీరు రెగ్యులర్గా చేసుకోవాల్సిన, లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన మంత్రం ఏమిటి అంటే శ్రీమాత్రే నమః. ది బెస్ట్ మంత్రం మీకు.
ఈ దాన ప్రక్రియ ద్వారా మీకు బ్లాక్ అవుతున్నటువంటి మనీని ఎక్కడైతే బ్లాక్ అవుతుందో ఆ బ్లాక్ తీసేస్తుంది ఈ దానం ద్వారా, ఈ దీపారాధన ద్వారా యాక్టివేషన్ చేసుకుంటారు. సో మీరు ఇది రెగ్యులర్గా చేయండి. కండిషన్స్ లాస్ట్లో చెప్తానన్నా, లాస్ట్ వరకు వీడియో వింటే మీకు అర్థమవుతుంది. ఇలా చేస్తూ మీకు ఒకవేళ ఇంకా ఏదో తెలియని మోసపోతున్నారు ధనపరంగా అని అనుకుంటే దుర్గా ఆరాధన చేయండి. దీంతోపాటు ఇంట్లో గృహంలో ఖచ్చితంగా గృహ సంబంధంగా కూడా సపోర్ట్ కావాలి కాబట్టి ఉత్తరం గోడకి వైట్ కలర్ వేసి మధ్యలో ఒక చిన్న లాకర్ పెట్టి ఆగ్నేయంలో చిన్న గ్రీన్ బల్బ్ ఒకటి పెట్టి, అంటే కిచెన్లో. ప్లస్ దీంతోపాటు ఇది మిథున లగ్నానికి ఏంటంటే పర్టికులర్గా మీరు ఏదైతే ప్రక్రియ చేస్తూ ఉంటారో సహజంగా లాజికల్స్ ఎక్కువ కావాలి మీకు. కాబట్టి ఏంటంటే లాజికల్గా నేను ఇది చేస్తున్నాను కాబట్టి ప్రకృతిలో ఒకటి చేసినప్పుడు ఖచ్చితంగా వస్తుంది అనేటువంటిది మీరు మైండ్లో పెట్టుకోండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. మనం ఇప్పటి వరకు చెప్పినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో పాయింట్ నెంబర్ 1, ఇది కంటిన్యూస్గా చేయండి. మీరు రెగ్యులర్గా చేయడం ప్రాక్టీస్ చేయండి. అంతేగాని కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు ఆపేస్తే మాత్రం ఈ ప్రక్రియ ద్వారా నేను ఇప్పుడు చెప్పినటువంటి దానం కావచ్చు, మంత్రం కావచ్చు, వీటి ద్వారా మీకు ఉపయోగం ఉండదు. ఏది రెగ్యులర్గా చేయకపోతే. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తికి చాలా చక్కగా మజిల్స్ రావాలనుంది, అంటే మంచి బాడీ బిల్డర్ అవ్వాలనుంది. జిమ్కి రెగ్యులర్గా 1 or 2 hours రెగ్యులర్గా వెళ్తేనే అతనికి బాడీ ఫిట్నెస్ పెరుగుతుంది. కానీ ఏదో వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, 4 రోజులు చేసి మళ్ళీ 2 రోజులు మానేయడము, ఇలా చేస్తే ప్రాక్టికల్గా మనకి ఎలా అయితే బాడీ ఫిట్నెస్ పెరగకుండా అతని జీవితాంతం చేసినా దాని ఉపయోగం ఎలా ఉండదో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మంత్ర సాధన కావచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక్కొక్క లగ్నానికి చెప్పాను, దాని పరంగా ఆ రాశిపరంగా కావచ్చు, మీరు రెగ్యులర్గా చేస్తేనే దాని ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మీరు చేసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో అదంతా ఒక సిస్టమేటిక్ పరంగా మీ యొక్క పూర్వజన్మ కర్మని తొలగిస్తూ మీకు యోగాన్ని ఇచ్చేటువంటి దిశ వైపు ప్రయాణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది మీరు మధ్యలో బ్రేక్ చేశారనుకోండి, అది అక్కడికి ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది రెగ్యులర్గా చేయడం ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే కండిషన్స్లో చాలామందికి చాలా కష్టాలు ఉంటూ ఉంటాయి. నేను ఉండవనట్లేదు. పొరపాటును కూడా మీరు ఈ ప్రక్రియ కొంతసేపు చేశారు, మిగతా టైం అంతా కూడా అయ్యో ఇలా ఉంది, ఏం నెగిటివ్ అవుతుందో అని చెప్పి నెగిటివ్ని అసలు థింక్ చేయకండి. గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ని పొరపాటును కూడా థింక్ చేయకండి. ఇంకా మూడవది, ఈ ప్రక్రియలో ఆల్రెడీ చెప్పానని మీకు, భగవంతుడికి సమర్పిస్తూ చేయండి అని. ఈశ్వరార్పణ బుద్ధితో ఎవరైతే నాకు సమర్పిస్తారో ఫలాపేక్ష రహితంగా అంటూ ఉంటాడు శ్రీకృష్ణ భగవానుడు. అప్పుడు ఖచ్చితంగా మనకి దాని యొక్క ఫలితం అనేటువంటిది మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఫలితాన్ని భగవంతుడికి ఇచ్చేసాను, ఆయనే నాకు ఇస్తాడు అనుకోండి. పర్టికులర్గా ఇంత ఫలితమే, ఈ ఫలితమే రావాలనేటువంటి మన చేతుల్లో ఉండదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని. గవర్నమెంట్ జాబ్లో చిన్న జాబ్ రావాలా, లేకపోతే అంతకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా హై లెవెల్లో ఇవ్వాలనేటువంటిది ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పటివరకు మనం చెప్పుకున్నది ఏంటంటే జనరలైజ్డ్గా చెప్పాను నేను మీకు. పర్సనల్ చార్ట్స్లో మళ్ళీ కొన్ని మార్పులు వస్తాయి. అంటే ఏంటి, ఇంకొంచెం ఇన్డెప్త్గా, అంటే ఈ గ్రహం ఇక్కడ ఉంది కానీ ఈ గ్రహం ఇక్కడ నుంచి ఇంకో గ్రహంతో కలిసినప్పుడు ఇంకోటి యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీ పర్సనల్ చార్ట్ కూడా చాలా ముఖ్యం ఇక్కడ. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకుంది పర్సనల్ చార్ట్లు ఉన్నా లేకపోయినా ఈ లగ్నం వారికి, ఈ రాశి వారికి ఇది చేసుకోవచ్చు. అయితే పర్సనల్ చార్ట్ ఎలా తెలుసుకోవాలి అంటే మీ యొక్క తేదీ, నెల, సంవత్సరము, సమయము, ప్రాంతము కూడా చాలా ముఖ్యం. సమయము, ప్రాంతం వల్ల మీ లగ్నం తెలుస్తుంది. లగ్నాన్ని బట్టి మీరు ఏ దిశలో ప్రయాణం చేస్తే, అంటే మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటే లైఫ్లో ఎదుగుతారనేటువంటిది తెలుస్తుంది. మీ ధనాధిపతిని బట్టి మీకు ఏ మార్గాల్లో ధనయోగం ఉంది, మీ యొక్క ప్రయత్న భావాన్ని బట్టి మీరు ఏ రకంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది, మీ సిబ్లింగ్స్ ఎలా ఉంటుంది, అదేవిధంగా మీరు ఏ దిశలో ఉంటే, అంటే గృహంలో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో ఏ దిశలో ఉంటే మీకు బాగుంటుంది అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సంతానం విషయాలు కావచ్చు, పూర్వజన్మ కర్మ కావచ్చు, వివాహ జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్ విషయం కావచ్చు, మీకు లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఎందుకు ఆటంకాలు కలుగుతున్నాయి, వృత్తి వ్యాపార విషయాల్లో, అంటే వృత్తినిచ్చే ప్లానెట్ ఒకటి ఉంటుంది, పర్టికులర్గా వ్యాపారాన్ని ఇచ్చే ప్లానెట్ ఉంటుంది. ఆ రెండిట్లో ఏది బలంగా ఉంది, దాన్ని బట్టి జాబ్ చేస్తే బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుంది. ఒకవేళ వ్యాపారం చేస్తే ఏ వ్యాపారం చేస్తే మీకు కలిసి వస్తుంది, అది ఎప్పటి నుంచి ప్రారంభిస్తే బాగుంటుంది,
లేదా మీ పేరు మీద చేస్తే బాగుంటుందా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద చేస్తే బాగుంటుంది, వాళ్ళకి అది మరి యోగిస్తుందా లేదా, ఇటువంటివన్నీ కూడా మీ జన్మ జాతకాలు ఉంటాయి. కొంతమందికి ఇక్కడ ఉండకుండా విదేశాలకు వెళ్తే బాగుంటుంది, అలాంటి వాళ్ళకి విదేశీ ధనయోగాలు ఉంటాయి. అలా ఉన్నప్పుడు అది తెలుసుకోకపోతే ఏమవుతుందంటే మన జీవితం అంతా ఇక్కడే అయిపోతుంది, వెళ్ళరు, దాని ద్వారా వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతుంటారు. కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకొని ఆ అమ్మవారి అనుగ్రహంతో, నవగ్రహాల అనుగ్రహంతో మీరు సక్సెస్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.